శ్రీ గురుభ్యో నమః 2025 ఆగస్టు 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఆగస్టు 2వ 10 రోజులలో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నా. ముందుగా ఒక సుదీర్ఘమైనటువంటి గమనిక. అదేమిటంటే మీది మకర రాశి, మీకు అష్టమ స్థానము అంటే 8వ రాశి. ఆ 8వ రాశిలోకి రవి అంటే సూర్యనారాయణమూర్తి జగద్రక్షకుడు, ఆయన ఆగస్టు 16వ తేదీ రాత్రికి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తారు. దాన్ని సింహ సంక్రమణం అంటారు. అంటే ఈ నెల 16 రాత్రి నుంచి నెక్స్ట్ మంత్ 16 రాత్రి దాకా ఉంటారు. అంటే ఇండైరెక్ట్గా ఆగస్టు 17 టు సెప్టెంబర్ 17 వరకు మీకు 8వ స్థానంలో, అష్టమ స్థానంలో రవి సంచారం జరుగుతూ ఉంటుంది. ఇదేం గొప్ప విషయం కాదు, ప్రతి సంవత్సరం జరిగేదే, ఇదే సమయాలు వస్తాయి. కానీ ఈసారి ఆ రవితో పాటు అక్కడ కేతువు కూడా ఉన్నాడు. ఇక నేను చెప్పబోయే వివరణ ఏమిటంటే, మొత్తం 12 రాశులలో ఒక 3 జంక్షన్స్ అంటూ ఉన్నాయి. ఇది ప్రతివారు తెలుసుకోవలసింది. 3 జంక్షన్స్, రాశికి మధ్య జంక్షన్స్. అదేమిటండి, 12 రాశులు ఉన్నప్పుడు 12 జంక్షన్స్ ఉంటాయి కదా, మరి 3 జంక్షన్స్ ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు. ఎస్, 3 ఉంటాయి. ఏమిటంటే, కర్కాటక రాశి నుంచి సింహరాశికి వెళ్ళే జంక్షన్ ఒకటి, దాన్ని గండాంత అంటారు. అలాగే వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశికి వెళ్ళే జంక్షన్, అది కూడా గండాంత అంటారు. 3వ జంక్షన్ మీనరాశి నుంచి మేషరాశికి వెళ్ళేది, అది గండాంత. గండాంత అనగానే ఏదో పెద్ద గండం వస్తుంది, నెత్తిన పడుతుంది, పిడుగు లాంటి వార్త ఏమో వినాల్సి వస్తుందేమో అని అనుకోవద్దు. ఈ గండాంత అంటే ఇంకొంచెం లోపలికి వెళ్తే అర్థం ఏమిటంటే, ఉదాహరణకి మనకు విజయవాడ సిటీ ఉంది, దానికి హైదరాబాద్ నుంచి మనం బయలుదేరి వెళ్తుంటే విజయవాడకి ముందు గొల్లపూడి అని ఒక టౌన్ వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ విజయవాడ అంటే గొల్లపూడి ముందు టౌన్. విజయవాడ తర్వాత నెక్స్ట్ ఒక టౌన్ లాంటిది వస్తుంది, దాన్ని గన్నవరం. అంటే విజయవాడకు ఇటు గొల్లపూడి, అటు గన్నవరం ఉంది. ఇప్పుడు మనం జ్యోతిష పరిభాషలో మార్చుకుందాం. అదేమిటంటే, కర్కాటక రాశి జంక్షన్కి ఇటు ఒక పాదము, అటు ఒక పాదము. ఇటు అంటే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం 4వ పాదం మొత్తం సమయము. సింహరాశి ప్రారంభమైన తర్వాత సింహరాశిలో మొదటిగా ఉన్నటువంటి మఖా నక్షత్రం మొదటి పాదం మొత్తం సమయము. సో ఆశ్లేష 4వ పాదము, మఖ 1వ పాదము, ఈ 2 సమయాలని కలిపే గండాంత అంటారు. ఈ గండాంత అనేది ప్రతి గ్రహానికి వర్తిస్తుంది. చంద్రుడికి, రాహువుకి, కేతువుకి, శనికి. ఈ శని లాంటి పెద్ద గ్రహాలు ఉంటాయి, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాయి. శని, గురువు, ఈ గ్రహాలకి గండాంత టైం ఎక్కువ ఉంటుంది. లైక్ దట్ ఈ సూర్యనారాయణమూర్తి జగద్రక్షటువంటి మనం చెప్పుకోబోతున్నాం సింహ సంక్రమణం జరుగుతుంది అని. ఆ సింహ సంక్రమణానికి ముందుగా ఈ గండాంత స్టార్ట్ అవుతుంది, తర్వాత సింహ సంక్రమణం గండాంత ఎండ్ అవుతుంది. ఇక గండాంత ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 2:36 గండాంత ప్రారంభమవుతుంది. ఆ తర్వాత గండాంత ఎండ్ ఎప్పుడు అవుతుందంటే 20వ తేదీ మధ్యాహ్నం 1:01 వరకు గండాంత పూర్తయిపోతుంది. అంటే టోటల్గా ఇక్కడి నుంచి అక్కడ వరకు 8 రోజుల కాలం. ఈ 8 రోజులు మధ్యలో 16వ తేదీ రాత్రి సంక్రమణం జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని గురించి ఎందుకు ఇంత లోతుగా చెబుతున్నాను అంటే, గండాంతలు ప్రతిసారి చెప్పుకోవడమే, కానీ కొంత అవగాహన అనేది ఆ రాశిలో జన్మించిన వారికి ఉండాలి. ఇక గండాంతరం గురించి ఏమిటంటే, ఇప్పుడు కర్కాటక రాశి అనేది ఒక జలరాశి, సింహరాశి అనేది ఒక అగ్నితత్వ రాశి. ఇప్పుడు జలరాశి నుంచి అగ్నితత్వ రాశిలోకి షిఫ్టింగ్ జరుగుతున్నాడు రవి. కొన్నిసార్లు ఇతర రాశుల్లో ఒక్కోసారి గ్రహాలు ముందుకు వెళ్ళి మన వెనక్కి వస్తుంటాయి కూడా. ఉదాహరణకి శనే ఉన్నాడు అనుకుందాం. శని కాకపోతే గురువు, గురువు బుధుడు,
బుధుడు కాదు కుజుడు, కుజుడు కాదు శుక్రుడు. ఈ సింహరాశిలో ఉంటూ మళ్ళీ వక్రం చెంది వెనక్కి వచ్చాడు అనుకోండి, అది కూడా గండాంతే. అయితే అప్పుడు సింహరాశి అనేది అగ్నితత్వ రాశి, కర్కాటక రాశి జలరాశి కదా. ఇప్పుడు ఒక ఇనుప కడ్డీ ఉంది, ఇది పెన్ అనుకోండి, ఇది ఒక పెద్ద ఇనుప కడ్డీ. దీన్ని కొలిమిలో పెట్టి బాగా వేడి చేస్తే నిప్పు కణికలాగా తయారైపోతుంది. దీన్ని ఒక పట్టకారతో పట్టుకొని ఒక బకెట్ వాటర్ తీసుకొని ఆ బకెట్ వాటర్లో నిండా తీసుకుంటే నిశ్చలంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి, ఆ నీళ్లు కదలకుండా ఉంటాయి. అలా కదలకుండా ఉన్నటువంటి ఆ నీటిలో ఈ పట్టకారతో పట్టుకున్నటువంటి కణికలాగా ఉన్నటువంటి, అంటే నిప్పు కణికలాగా అప్పటిదాకా కొలిమిలో పెట్టిన ఇనప కడ్డీని అలా నీళ్ళలో పెట్టామనుకో ఏమవుతుంది, చల్లారిపోతుందని అంటారు అందరు చెప్పేపాట. కానీ పెట్టంగానే శబ్దం వస్తుంది, బుడబుడబుడ శబ్దం వస్తుంది. ఆ శబ్దంతో పాటు మనం దగ్గర చూస్తుంటాం కదా, ముఖాన ఆ యొక్క జల బిందువులు కూడా ముఖాన పడతాయి, చిమ్ముతాయి. అంటే అగ్నితత్వ రాశి నుంచి జలరాశిలోకి వస్తే ఇటు జరిగింది. ఇన్ కేసు జలరాశి నుంచి అగ్నితత్వ రాశిలోకి వెళ్తే, ఇదైతే కంటికి కనపడింది, జలరాశి కంటికి కనపడదండోయ్. ఉదాహరణకి అది కూడా చెప్తా. ఫ్లైట్ ఉంది, ఢిల్లీ నుంచి ఫ్లైట్ వచ్చేసింది, మంచి ఎండలకాలం మామూలు రోజున ఫ్లైట్ వచ్చేసింది. హైదరాబాద్ దిగంగానే వెంటనే తలుపులు తీసి రెండే హైదరాబాద్ వచ్చింది అన్నాడు. ఒక 3 to 4 minutes అలా ఉంచుతాడు. దీనికి బయట ఉన్నటువంటి ఆ టెంపరేచర్ తోటి సమన్వయం చెందాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే మీరు మంచి ఎండల కాలంలో కూడా ఏసీ కార్లో ఒక 100 kilometers ప్రయాణం చేసి ఉన్నపలంగా ఎండలో దిగి ఒక 10 నిమిషాలు నిలబడ్డారనుకోండి, చీల్చి చెండాడుతుంది, ఒక్కోసారి ప్రాణహాని కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఎండబెట్టదండి. అంటే జలం నుంచి అగ్నిలోకి అగ్ని నుంచి జలంలోకి వచ్చిన కొన్ని సమస్యలు అంటూ ఉంటాయి. దీన్నే గండాంత అంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే, సూర్యనారాయణమూర్తి జగద్రక్షకుడు ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆయన మీ రాశికి 8వ రాశిలోకి ప్రవేశించే టైంలో ఈ గండాంత అనేది 8 రోజులు జరుగుతుంది. ఈ 8 రోజుల్లో కూడా ప్రతి విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి, కానీ ఇప్పుడే గుర్తుపెట్టుకొని ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటే కష్టం. గండాంత అనగానే ఓహో దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్ చేస్తున్నా జాగ్రత్త తీసుకోవాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ దిక్కులు చూస్తుంటారు, మెట్లు దిగుతూ ఒక్కోసారి స్లిప్ అయిందంటే కింద పడిపోతాం, గురువారెడ్డి డాక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. కనుక ఇలాంటిగా అనేక సమస్యలు అంటూ ఉంటుంటాయి. కనుక ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో జాగ్రత్త తీసుకోవాలి. దీట్ ఈస్ నోన్ యాజ్ గండాంత. ఇది 13వ తేదీ రాత్రి మధ్యాహ్నం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం దాకా ఉంది. ఈ 8 రోజుల కాలము ఈ చెప్పబోయేటువంటి ఆగస్టు 2వ 10 రోజుల్లో కలిసి ఉంది. అర్థమైంది కదా. ఇక రెండవ గమనిక, నేను సెప్టెంబర్ నెలలో ఒక 2 రోజులు విశాఖపట్నంలో ఉంటాను అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి. అలాగే మరొక 2 రోజుల పాటు బెంగళూరులో సిటీలో ఉంటాను అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి. కనుక ఎవరైనా అపాయింట్మెంట్స్ కావాల్సిన వారు థంబ్నెయిల్ మీద నెంబర్ ఉంటుంది 9348632385. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకొని వచ్చును. నెక్స్ట్ వివరాలకు వెళ్దాం. మకర రాశి జాతకులకి మొదటి పాయింట్, 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం 6:11 వరకు కొంచెం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. డబ్బుల విషయంలో ఏదో కొంచెం మెత్తగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, చేతిలో డబ్బులు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంటాయి. కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కొంతవరకు కోపతాపాలు ఉండకుండా ప్రశాంతంగానే మాట్లాడండి. అనవసరమైనటువంటి దూషణాదులు మాత్రం ఉండకూడదు. అంటే ఒక్కొక్కసారి మామూలుగానే క్యాజువల్గా మాట్లాడుతూ కొంతమంది అవతల వాడిని తిట్టేస్తారు, కొంతమంది బూతులే తిడతారు. కనుక కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రెండవ పాయింట్, 12వ తేదీ ఉదయం 6:11 నుంచి 14వ తేదీ ఉదయం 9:07 దాకా ఉన్న టైం అంతా కూడా సోదరులతో కావచ్చు, సోదరీలతో కావచ్చు, లేక మిత్రులతో, హితులతో, సన్నిహితులతో పుణ్యక్షేత్ర సందర్శన కావచ్చు, ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం ఏదో వెదర్ కూడా కొంచెం మార్పు చేర్పులుగా ఉన్నాయి. ఏ నిమిషం ఎట్లా వాన పడుతుందో ఆ క్లౌడ్ బరస్ట్ అయిందంటే ఉన్నపలంగా సమస్యలు వస్తున్నాయి. కనుక కొంచెం టూర్లు వేయకుండా జాగ్రత్తగా ఉండండి. తోబుట్టులతో మాట్లాడే సమయంలో పిచ్చాపాటి మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడేటప్పుడు కూడా కొంతవరకు ఏంటంటే ఏం మాట్లాడాము అనేది గుర్తుపెట్టుకోండి. లేదా
వారేం మాట్లాడారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి మీరు ఏదో లోకాభిరామంలాగా చెప్పేస్తారు. సుబ్బయ్య వచ్చి మాట్లాడిపోయాడు, వెంకయ్య వచ్చి మాట్లాడాడు, సుబ్బయ్య ఇట్లా అన్నాడరా, వెంకయ్య ఇలా అన్నాడరా, అన్నయ్య ఇది అది చెప్తారు. మీరు మర్చిపోతారు. వాళ్ళకి అవతల గుర్తుపెట్టుకున్నారు. రే అరే సుబ్బయ్య ఏం చెప్పాడరా అంటే అదే గుర్తులేదే, నువ్వేమైనా కల్పించి చెప్పావా అని అవతల వాళ్ళు నిందలు వేస్తారు. కనుక ఏదైనా తోబుట్టులతో మాట్లాడే సమయంలో ప్రతి మాటలు కూడా రికార్డు చేసుకోకపోయినా మనసు రికార్డ్ చేసుకొని, ఒక వాట్సాప్ కాల్ అయితే కష్టం కదా, అందువల్ల కొంచెం ఆలోచన చేసి ప్రతిదీ ఏదంటే చెప్పకుండా, లోకాభిరామాయణం అంతా చెప్పకుండా, రాజకీయాల గురించి మాట్లాడకుండా స్వవిషయాలు ఏవైనా ఉంటే వాటి గురించి మాట్లాడడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఎందుకంటే 14వ తేదీ దాకా ఉంది కనుక 13వ తేదీ మధ్య నుంచే గణాంతం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 3వ పాయింట్, 14వ తేదీ ఉదయం 9:07 ప్రారంభమై 18వ తేదీ మధ్యాహ్నం 2:41 వరకు మీరు చేసే వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, స్వయం ఉపాధి రంగాలు, మీరు ఏదైనా ₹4 కోసం కష్టపడి చేసే ప్రతి పనిలో కూడా నేను చెప్పబోయే పాయింట్ వర్తిస్తుంది. ఆరోగ్య విషయాల్లోనూ, వాహన విషయంలోనూ, అద్దె ఇంట్లోనూ లేక సొంత ఇంట్లోనూ, సంతాన విషయాల్లోనూ ఒక్కోసారి తొందరపడి నిర్ణయాలు మారిపోతుంటాయి. కనుక అలా నిర్ణయాలు మార్చుకోవద్దు. ఏదైనా కొంత వ్యతిరేకతలు అనేవి చాప కింద నీరులా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నీరు కప్పి నిప్పులా ఉంటాయి. ఎప్పటి నుంచి? 14 ఉదయం 9:07 నుంచి 18 మధ్యాహ్నం 2:41 వరకు ఉంటాయి. కనుక ఉద్యోగంలో, కెరీర్లో, ఆరోగ్యంలో, వాహన డ్రైవింగ్లో, అద్దె ఇంట్లో లేక సొంత ఇంట్లో లేక సంతాన విషయాల్లో కొంచెం అలర్ట్గా ఉండాలి. సోమరతను తగ్గించుకోవాలి. నిద్రకి కొంత సమయం అనేది నైట్ టైం కేటాయించండి. డే టైం అనవసరంగా ఏదైనా ముఖ్య విషయాలప్పుడు కూడా అవతల వాళ్ళు ఏదైనా చెబుతున్నా కూడా మీ పాటికి మీరు ఏదో తూగుతుంటారు. కనుక అలాంటివి తోగకుండా కొంచెం లోతుగా ఆలోచన చేస్తూ ఉండాల్సిన అవసరం అంటూ ఉంది. ఇక హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తలు అంటూ తీసుకోండి. పై అధికారులతో ఎంతవరకు మాట్లాడాలనో, సభ్యతగా మాట్లాడాలనా లేక అసభ్యంగా మాట్లాడాలా అనేది కొంచెం లోతుగా ఆలోచన చేసి, అవతల ఆఫీసర్గా ఏదో అన్నారని చెప్పి మీరు కూడా తిరిగి ఆయన అదే పదజాలంతో అనవద్దు. ఎంచేతంటే తప్పు ఆయనపై ఉంటుంది. కనుక ఏదన్నా విన్నవించుకునేటువంటి ధోరణిలో, విన్నపు ధోరణిలో ఉండాలి తప్ప అదిరించి, బెదిరించి, తిట్టి, దూషించి ఇలాగా ఉండకూడదు. సంతాన విషయాల్లో కూడా శ్రద్ధ వహించండి. వారు చేసేటువంటి చదువు సంధ్యల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వివాహాంశాలు కావచ్చు, వివాహం కావలసినటువంటి పిల్లలు ఉండొచ్చు, లేదా వివాహం అయ్యి భార్యాభర్తల మధ్య ఏదో కొంత పసుక్క కొంత సమస్యలు ఉండేటువంటి వారు కావచ్చు. కనుక వివాహం చేసుకోవాలంటే నాకు వద్దు, నేను ప్రేమించానని చెప్పి ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను, ప్రేమించిన అబ్బాయితోనే చేసుకుంటానని చెప్పేవారు ఉంటుంటారు కొన్ని చోట్ల. కనుక ఇలాంటి విషయాల మీద కొంచెం లోతుగా ఆలోచన చేసి సరైన పరిష్కారం ఏది అనే దిశలో ఆలోచన చేయడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఇక నెక్స్ట్ 4వ పాయింట్, 18వ తేదీ మధ్యాహ్నం 2:41 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది మాత్రం కొంత ఆరోగ్యంలో ఏదో కొంత బెటర్మెంట్ ఉన్నట్టుగా రిపోర్ట్స్ వస్తుంటాయి. థైరాయిడ్ అవి ఉందని, లేకపోతే అది షుగర్ అని, బీపీ అని టెస్టింగ్లు పోతుంటారు. కనుక ఆ రిపోర్ట్స్ అనేవి మీకు కొంచెం అనుకూలంగా, అమ్మయ్య మన మందులు పనిచేసారా బాబు అనుకున్నట్టుగా మీకు అనిపిస్తుంటుంది. అంటే కంగారు అనేది తగ్గుతుంటుంది. ఆ తర్వాత శత్రుగణాలు చాలామంది ఉంటున్నారు కనుక కొత్త శత్రుగణాలు ఏం ప్రారంభం కాదు. పాత శత్రుగణాలని కొంతవరకు ఏదో ఊరడింపు చేసేటువంటి మాటలు వస్తున్నట్టుగా కూడా మీ దృష్టికి వస్తాయి. ఇక రుణభారం కూడా తగ్గడానికి కూడా అవకాశాలు అంటూ వస్తుంటే ఏదేమైనా కొంతవరకు ఫేవరబుల్గా ఉంటుంది. ఈ 4వ పాయింట్ అంతా కూడా ఫేవరబుల్గానే గడిచిపోతుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ మకర రాశిలో జన్మించినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 13వ తేదీ బుధవారం ఉదయం 10:32 ప్రారంభమై 14వ తేదీ గురువారం ఉదయం 9:06 వరకు ఉండేటువంటి సమయం అనుకూల సమయం కాదు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకూడదు. రొటీన్ కార్యక్రమాలు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక 2వ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులకి వీరికి 14వ తేదీ గురువారం ఉదయం 9:06 ప్రారంభమై 15వ తేదీ శుక్రవారం ఉదయం 7:36 వరకు అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇది కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం మకర రాశిలో ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 15వ తేదీ 15 ఆగస్ట్ 15 శుక్రవారం
ఉదయం 7:36 ప్రారంభమై 16వ తేదీ శనివారం ఉదయం 6:06 వరకు ఉండేటువంటి సమయం అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయం కనుక కొంచెం లోతుగా ప్రతి విషయాన్ని చేసి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త కొనుగోళ్లు, కొత్త వ్యవహారాల వైపు వెళ్ళకూడదు. రొటీన్ కార్యక్రమం వైపు చక్కగా వెళ్ళవచ్చు. శుభం.